హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్. సో ఈరోజు 4th చాప్టర్లో మన కంటిన్యూషన్ చెప్పుకుంటున్నాము. సో ఫస్ట్ ఒరిజినల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్లానింగ్లో రీజనల్ ప్లానింగ్ గురించి చెప్పుకుంటున్నాము. ఇక్కడ రీజనల్ ప్లానింగ్, ఇట్ వాజ్ ఎట్ ద రీజనల్ లెవెల్ దట్ ప్లానింగ్ వాజ్ యూజ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ పాలసీ బై ఎనీ కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం. సో ప్రాంతీయ స్థాయిలో మనం అభివృద్ధి చెందాలంటే మొదటిసారిగా మనం ఈ ప్రణాళికను ఉపయోగిస్తాం. ఈ రీజనల్ ప్లానింగ్ అనేది మనం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం రీజనల్ ప్లానింగ్ ఉపయోగిస్తాం. ఇట్ వాజ్ ద USA విచ్ స్టార్టెడ్ ద ఫస్ట్ రీజనల్ ప్లానింగ్ ఆఫ్టర్ ది టెన్నిస్ వ్యాలీ అథారిటీ. సో USA వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. ఫస్ట్ ఈ టెన్నిస్ వ్యాలీ అథారిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, విచ్ వాజ్ సెటప్ ఇన్ 1916. సో 1916లో టెన్నిస్ వ్యాలీ అథారిటీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రీజనల్ ప్లానింగ్ అనేది ఒక ప్రాంతంలో ప్లానింగ్ చేసుకోవడం అనేది USAలో ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో ఫర్ లార్జ్ స్కేల్ రీహాబిలిటేషన్, పునరావాసం కోసం ఇన్ ద సౌత్ ఈస్టర్న్ USA కవరింగ్ పార్ట్స్ ఆఫ్ 7 states. సో సౌత్ US ఈస్టర్న్ USAలో 7 స్టేట్స్ని కవర్ చేస్తూ రీహాబిలిటేషన్స్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. విత్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్, ఎందుకు చేశారంటే పునరావాస కేంద్రాలు, సో ఫ్లడ్ కంట్రోల్ వరద నియంత్రణ కోసం, సాయిల్ కన్సర్వేషన్ మన్ను సంరక్షణ కోసం, అండ్ ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళందరికీ ఎలక్ట్రిసిటీ అందించడం కోసం, ఎలక్ట్రిసిటీ విద్యుత్ అందించడం కోసం. ది TVA, ద రీజనల్ ప్లాన్ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ రిలేటెడ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం, ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్. సో ఈ పరిశ్రమలు అనేది డెవలప్ చేయడం కోసం, అటవీ శాఖని డెవలప్ చేయడం కోసం, అండ్ ఫారెస్ట్లు అడవులు డెవలప్ చేయడం కోసం, అండ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్, వైల్డ్ లైఫ్ అంటే అడవిలో ఉండే జంతువులు అన్నిటినీ సంరక్షించడం కోసం, టౌన్ ప్లానింగ్ మంచిగా డెవలప్డ్గా టౌన్ ప్లాన్ చేయడం కోసం, రోడ్లు కన్స్ట్రక్షన్ అండ్ రైల్, ఎంకరేజింగ్ సౌండ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఇట్లా వ్యవసాయంలో మంచి మంచి పద్ధతులను ఎంకరేజ్ చేయడం కోసం, మలేరియా కంట్రోల్ కొన్ని ఇలా మలేరియా ఇలాంటి ఫీవర్స్ని వీటన్నిటిని ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక పర్టికులర్ డిఫైన్డ్ రీజియన్లో ఆ పర్టికులర్ ప్రాంతంలో ఇవన్నీ చేయడం కోసం USAలో అప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. The US experience of regional planning became the success in realizing its well-defined goals, that it emerged as a role model and an object of inspiration of many countries around the world in coming decades. సో తర్వాత సంవత్సరాల్లో ఏమైందంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ అయింది ఈ రీజనల్ ప్లానింగ్ అనేది చాలా కంట్రీస్కి. దామోదర్ వ్యాలీ కోఆపరేషన్ DVC ఇన్ ఇండియా అండ్ ది వాల్టర్ రివర్ ప్రాజెక్ట్ ఇన్ గానా 1966. సో వీటిల్లో ఈ రీజనల్ ప్లానింగ్లో భాగంగానే ఇవి వచ్చాయన్నమాట. దామోదర్ వ్యాలీ కోఆపరేషన్ ఒకటి 1948లో, వాల్టర్ రివర్ ప్రాజెక్ట్ గానా 1966లో వచ్చాయి. సో దిస్ ఈజ్ రీజనల్ ప్లానింగ్. ఒక పర్టికులర్ ప్రాంతంలో ప్లానింగ్ చేసుకునేదాన్ని రీజనల్ ప్లానింగ్ అంటారు. ఫస్ట్ అలానే స్టార్ట్ చేస్తారు ప్లానింగ్ అనేది. సో USAలో చేశారు ఇది. టెన్నిస్ వ్యాలీ అథారిటీ సెటప్ చేసిన తర్వాత 7 స్టేట్స్ని కవర్ చేసింది. దాంట్లో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. దేనికోసం అంటే ఫ్లడ్ కంట్రోల్, సాయిల్ కన్సర్వేషన్, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వాళ్ళకి, పరిశ్రమలు డెవలప్ చేయడం కోసం, అడవులు డెవలప్ చేయడం కోసం, వాటిలో ఉన్న ప్రాణుల్ని రక్షించడం కోసం, టౌన్ని బాగా డెవలప్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని చక్కగా దాంట్లో రోడ్లు అన్ని, రైల్ ఫెసిలిటీస్ అన్నీ, అగ్రికల్చర్ సౌండ్ ప్రాక్టీసెస్, అగ్రికల్చర్ బాగా డెవలప్ చేసుకోవటం, అండ్ ఏ డిసీజెస్ రాకుండా కంట్రోల్ చేసుకోవడం, మలేరియా కంట్రోల్ చేశారు అప్పుడక్కడ. సో ఇలా పర్టికులర్ ప్రాంతాన్ని ఒక ప్లాన్ అనేది వేసుకొని చేయడాన్ని రీజనల్ ప్లానింగ్ అంటారు. సో నెక్స్ట్ నేషనల్ ప్లానింగ్. వాట్ ఈజ్ నేషనల్ ప్లానింగ్? ది ఆఫీషియల్ experiment in the area of the national planning is rooted in the Bolshevik Revolution. సో అఫీషియల్ ఎక్స్పెరిమెంట్ నేషనల్ ప్లానింగ్ గురించి, నేషనల్ ప్లానింగ్ విషయంలో ఒక నేషన్కి సంబంధించిన ఒక జాతీయ ప్లానింగ్ అనేది అఫీషియల్గా ఎవరి ఎక్స్పెరిమెంట్ అంటే బాల్షివిక్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది, ఎవరిది? రష్యా వాడది 1917లో. సోవియట్ ఈజ్ రూటెడ్ ఇన్ ద సోవియట్ యూనియన్. సో బాల్షివిక్ రెవల్యూషన్, రష్యా యొక్క బాల్షివిక్ రెవల్యూషన్ 1917లో జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది సోవియట్ యూనియన్లో పాతుకుపోయింది. సో dissatisfied with the pace of industrialization, it was in 1928 that Joseph Stalin announced its policy of central planning for the Soviet Union. సో ఈ ఇండస్ట్రియలైజేషన్తో ఆయన డిస్సాటిస్ఫై అయ్యాడు, అంతగా
సంతృప్తిగా లేక జోసెఫ్ స్టాలిన్ ఏం చేశాడు 1928లో సెంట్రల్ ప్లానింగ్ అనౌన్స్ చేశాడు సోవియట్ యూనియన్లో. ది కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫోర్స్ డ్రాఫ్ట్ ఇండస్ట్రియలైజేషన్ వేర్ అదర్ రాడికల్ న్యూ పాలసీ ఇనిషియేటివ్స్ అనౌన్స్డ్ బై స్టాలిన్ బిసైడ్స్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ 1928. సో ఎకనామిక్ ప్లానింగ్తో పాటుగా ఈయన ఏం చేశాడంటే కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫోర్స్ డ్రాఫ్ట్ ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రీతో పాటు అగ్రికల్చర్ని కూడా కలిపి డెవలప్ చేయాలి అని ఎకనామిక్ ప్లానింగ్తో పాటు 1928లో చెప్పారు. సో ద సోవియట్ యూనియన్ వెంట్ ఫర్ దిస్ ఫస్ట్ 5-year ప్లాన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1928 to 33 అండ్ ద వరల్డ్ వాజ్ టు హ్యావ్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేషనల్ ప్లానింగ్. సో సోవియట్ యూనియన్ ఫస్ట్ 5-year ప్లాన్కి వెళ్ళింది ఎప్పుడంటే 1928 to 33 అండ్ ద వరల్డ్ వాజ్ టు హ్యావ్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేషనల్ ప్లానింగ్. సో ప్రపంచం మొత్తానికి కూడా నేషనల్ ప్లానింగ్ అంటే ఎలా ఉంటుందో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూపించింది. సో ద ఫేమస్ సోవియట్ స్లోగన్ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అండ్ వాజ్ ఇనిషియేటెడ్ ఫర్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ముందుకెళ్ళాలని చెప్పేసి అర్థం అనమాట. గ్రేట్ లీప్ ఫార్వర్డ్ వాజ్ ఇనిషియేటెడ్ ఫర్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమని బాగా డెవలప్ చేయటం కోసం త్రూ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఎట్ ద నేషనల్ లెవెల్. సో ఈ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఎకనామిక్ ప్లానింగ్ అనేది ఇంట్రడక్షన్ చేయడంతో, దాన్ని పరిచయం చేయడంతో ఇలా మనం పరిశ్రమని డెవలప్ చేసుకోవాలి అని. ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సోవియట్ ప్లానింగ్ ది గోస్ ప్లాన్. సోవియట్ ప్లానింగ్ని గోస్ ప్లాన్ అంటారు. విల్ హ్యావ్ ఇట్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ బేరింగ్స్ ఆన్ ఆల్ దోస్ కంట్రీస్ విచ్ వెంట్ ఫర్ ఎకనామిక్ ప్లానింగ్ బీ స్టేట్ ఆర్ క్యాపిటలిస్ట్ ఆర్ మిక్స్డ్ ఎకానమీస్. సో ఈ సోవియట్ ప్లానింగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అన్ని కంట్రీస్ మీద పడింది. ఎకనామిక్ ప్లానింగ్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఎకనామిక్ ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని కంట్రీస్ మీద ఈ సోవియట్ ప్లానింగ్ ఒకే ఎఫెక్ట్ పడింది. అది ఎవరి మీద పడిందంటే వాళ్ళు స్టేట్ ఎకానమీస్ కావచ్చు, క్యాపిటలిస్ట్ ఎకానమీస్ కావచ్చు, లేకపోతే మిక్స్డ్ ఎకానమీస్ కావచ్చు, రెండు కావచ్చు. సో క్యాపిటలిస్ట్ ఎకానమీస్ అంటే తెలుసు కదా, ఫస్ట్ చాప్టర్లో చూసుకున్నాం. అందరు ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది, స్టేట్లో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మిక్స్డ్లో రెండు ఉంటాయి. వీళ్ళు ఎవరు ఏది తీసుకున్నా కూడా వాళ్ళ ఎఫెక్ట్ అనేది పడిందని చెప్తున్నారు. ఇండియా వాజ్ టు హ్యావ్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోవియట్ ప్లానింగ్ ఆన్ ఇట్స్ ప్లానింగ్ ప్రాసెస్. సో ఇండియా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉందంట. In the first Soviet plan, heavy industries was favored over light industry and the consumer goods were the residual after the other priorities had been met. So light industries kante kuda heavy industries ki priority icharu. We see the same emphasis in the Indian planning process. So Indian planning process lo kuda Indians plan chese vidhanamlo kuda manam ade ప్రాముఖ్యతను చూసాం. హెవీ ఇండస్ట్రీస్కే ప్రాముఖ్యత ఇచ్చారు. ది సోవియట్ మోడల్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ spread to the East European countries, especially after the World War II, and found its purest form of such planning in the People's Republic of China. So the Soviet model of economic planning elaki వ్యాపించిందంటే టు ద ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్, తూర్పులో ఉన్న యూరోపియన్ కంట్రీస్కి స్ప్రెడ్ అయింది, పాకిపోయింది. ఎప్పుడు ఎస్పెషల్లీ ఆఫ్టర్, ప్రత్యేకంగా ఎప్పుడంటే వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత. అండ్ ఫౌండ్ ఇట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సచ్ ప్లానింగ్ ఇన్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. అది ప్యూర్గా ఎక్కడ అమలు చేయడం జరిగిందంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో అమలు చేయడం జరిగింది. సో 1949లో డ్యూరింగ్ ది early 1940 the concept of national planning was borrowed by France, and the world saw national planning being initiated by the hitherto capitalistic economy as well as by a non-centralized political system, the democratic system. France started economic planning at the national level after announcing itself as a mixed economy. సో ఫ్రాన్స్ కూడా ఈ నేషనల్ ప్లానింగ్ని తీసుకుంది, బట్ అదేం చేసిందంటే నేను మిక్స్డ్ ఎకానమీ తీసుకుంటున్నానని అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే ప్లానింగ్కి వెళ్ళింది. సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ ప్లానింగ్. నేషనల్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఒక జాతీయ స్థాయిలో చేసే ప్లానింగ్ అన్నమాట, ప్రణాళిక. సో ఈ ప్లానింగ్ని ఫస్ట్ ఎవరు చేశారంటే రష్యా వాళ్ళు చేశారు. సో 1928లో స్టాలిన్ చేశారు. అగ్రికల్చర్ను, వ్యవసాయాన్ని, ఇండస్ట్రీని, పరిశ్రమని కలిపి డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఎకనామిక్ ప్లానింగ్ యొక్క ఎఫెక్ట్, గోస్ ప్లాన్ యొక్క ఎఫెక్ట్ అన్ని కంట్రీస్ మీద పడింది. ఎకనామిక్ ప్లానింగ్ చేసుకోవాలని అన్ని కంట్రీస్ మీద, మన కంట్రీస్ మీద పడింది, మన కంట్రీ మీద కూడా, ఇండియా మీద కూడా. సో వాళ్ళు ఎలా అయితే హెవీ ఇండస్ట్రీస్కి ప్రాముఖ్యత ఇచ్చారో వీళ్ళు కూడా అలాగే హెవీ ఇండస్ట్రీస్కే ప్రాముఖ్యత ఇచ్చారు. దట్ ఈస్ అబౌట్ నేషనల్ ప్లానింగ్.